గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశిలో ఒక నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, వీరిద్దరికీ కూడా మ్యారేజ్ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది, 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, వీరిద్దరి వివాహ జీవితం ఎలా ఉంటుంది అని అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరీ వివరిస్తానండి. ఈ వీడియో చివరిదాకా చూశారంటే మీ వివాహ పొంతనను మీరే చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలేమో మిథున రాశికి చెందుతాయి. 4వ పాదం మాత్రమే కర్కాటక రాశికి చెందుతుందండి. కాబట్టి 1, 2, 3 పాదాలకేమో సపరేట్ కంపాటబిలిటీ పాయింట్స్ వస్తాయి. 4వ పాదానికి మాత్రం సపరేట్గా చూడాలండి. ఒకవేళ అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించి అమ్మాయి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో కానీ, 2వ పాదంలో కానీ, లేదా 3వ పాదంలో అంటే మిథున రాశిలో జన్మించిందనుకోండి, వీరిద్దరి మధ్య కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు డిస్ప్లే అవుతున్న అష్టకోట గుణమేళన చార్ట్ని కనుక మీరు చూసుకున్నట్లయితే, వర్ణకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో శూద్ర వర్ణం. కాబట్టి రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారండి. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో ద్విపద. ఇది మాత్రం బిలో యావరేజ్గా ఉంది, సాధారణంగా ఉంది. కాబట్టి వీరికి పెళ్ళైన కొత్తలో ఇద్దరు అర్థం చేసుకోలేకపోతారు, కాస్త అనీజీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది, ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఇది కూడా పెద్దగా ప్రాబ్లం కాదండి. తారాకోటాన్ని చూసుకున్నట్లయితే 3 పాయింట్లకు గాను 1.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. తారాకోటం కూడా యావరేజ్గానే ఉంది, అంటే సామాన్యంగా ఉంది. వీరిద్దరి మధ్య అన్యోన్యత ఉంటుంది, స్నేహపూర్వకమైన వాతావరణం కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి ఏమో ఈ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన అమ్మాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు ఏమో ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన అమ్మాయే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారండి. కానీ వీరిద్దరికీ కనుక పెళ్లి జరిగినట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదే పైచేయి అవుతుంది. పైచేయి అవ్వటం అంటే కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయి డామినేషన్ ఉంటే పర్వాలేదండి. యోనికోటాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం. పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారిని ఇండికేట్ చేసేదేమో పిల్లి. ఈ యోనికోటం కూడా సాధారణంగానే ఉందండి, అంటే యావరేజ్గా ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, పునర్వసు మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి వివాహం అయినట్లయితే వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ అప్పుడప్పుడు అమ్మాయి వారి కుటుంబ సభ్యుల ద్వారా లేదా అబ్బాయి వారి కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ వీటిని ఏమీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. చివరకు మీకు 17 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చాయనుకోండి, వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. గణకోటాన్ని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రానిది దేవగణమే, పునర్వసు మొదటి 3 పాదాల్లో జన్మించిన వారిది కూడా దేవగణమే. ఈ గణకోటం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇద్దరికీ కాస్త కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా సౌమ్య స్వభావులు. కాబట్టి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపనమ్మకాలు వచ్చినప్పటికీ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. రాశికోటం చూసుకున్నట్లయితే మిథున రాశి, మేషరాశికి మధ్య ఎటువంటి శత్రుత్వము లేదు.
కాబట్టి వీరిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారండి. అన్యోన్యంగా ఉండటమే కాకుండా వీరిద్దరికీ కనుక వివాహం అయినట్లయితే వారి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండటం, శుభకార్యాలు జరగటం జరుగుతాయి. నాడీ కోటం చూసుకున్నట్లయితే ఇద్దరిది కూడా ఆదినాడేనండి. సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరిది కూడా ఒకే నాడి ఉండకూడదు. కానీ మన జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వీరిద్దరికీ మాత్రం ఏకనాడి దోషం అనేది వర్తించదండి. సాధారణంగా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ ఒకే నాడి ఉన్నట్లయితే దానిని జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏకనాడి దోషంగా పరిగణిస్తారు. కానీ వీరు పుట్టిన నక్షత్రాలను బట్టి చూసుకున్నట్లయితే ఈ దోషం అనేది వీరికి అస్సలు వర్తించదండి. ఈ నాడీ దోషం అనేది వీరికి అస్సలు వర్తించదు. కాబట్టి నాడీ కోటం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి వీరిద్దరి మధ్య మానసికంగాను శారీరకంగా కూడా బ్యాలెన్స్ అవుతుంది. వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే వీరికి జన్మించే సంతానం కూడా ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన అమ్మాయికి కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 26.5 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయండి. అంటే చాలా అద్భుతమైన మ్యాచ్గా చెప్పవచ్చు. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి. ఒకవేళ అశ్విని నక్షత్రంలోనే అమ్మాయి జన్మించి పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో అబ్బాయి జన్మించాడు అనుకోండి, వారిద్దరి మధ్య కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే వీరిద్దరి మధ్య వర్ణకోటం అయితే అనుకూలంగా లేదండి. వశ్యకోటం సాధారణంగా ఉంది, అంటే బిలో యావరేజ్గా ఉంది. తారాకోటం కూడా యావరేజ్గా ఉంది. యోనికోటం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని ఇండికేట్ చేసేదేమో పిల్లి, అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసేదేమో గుర్రం. వీరిద్దరికీ కనుక వివాహం అయితే కాస్త అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదే పై చేయిగా ఉంటుందండి. అంటే కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరికీ యోనికోటం సాధారణంగా ఉంది. మైత్రికోటం చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగానే ఉందండి. గణకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది మాత్రం అద్భుతంగా ఉంది. ఇద్దరిది కూడా దేవగణమే, ఇద్దరూ కూడా సౌమ్యంగానే ఉంటారు. రాశికోటం చూసుకున్నట్లయితే ఇది కూడా అద్భుతంగా ఉందండి. నాడీ కోటం చూసుకున్నట్లయితే సాధారణంగా అమ్మాయి అబ్బాయి ఇద్దరిది కూడా ఆదినాడి అవ్వకూడదు. కానీ జ్యోతిష శాస్త్రంలో కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్బాయి అమ్మాయి జన్మించిన నక్షత్రాలను చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం అశ్విని నక్షత్రానికి చెందినవారు కాబట్టి వీరిద్దరికీ మాత్రం నాడి ఒకటే ఉన్నా ఏకనాడి దోషం మాత్రం వర్తించదండి. అంటే వీరిద్దరికీ నాడీ కోటం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 25.5 పాయింట్లు వస్తున్నాయి. అంటే చాలా అద్భుతమైన మ్యాచ్గా చెప్పవచ్చు. వీరిద్దరికీ కనుక వివాహం చేసినట్లయితే 100%లో 71% అనుకూలంగా ఉంటుంది. నేను ఇప్పుడు వరకు చెప్పింది పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి మాత్రమేనండి. 4వ పాదం వేరే రాశి కాబట్టి, కర్కాటక రాశికి చెందినది కాబట్టి కంపాటబిలిటీ పాయింట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకవేళ అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించి కర్కాటక రాశిలో ఒక నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కనుక అమ్మాయి జన్మించింది అనుకోండి, వీరిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు అష్టకోట గుణమేళన చాట్ని కనుక చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో బ్రాహ్మణ వర్ణం. కాబట్టి ఇక్కడ వర్ణకోటం మ్యాచ్ అవ్వలేదండి. వర్ణకోటం మాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి వీరిద్దరి మధ్య కూడా నా మాటే నెగ్గాలి అనే పంతం ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ కూడా. కాబట్టి ఈ విషయంలో వీరి పెళ్ళైన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అయితే వశ్యకోటం చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగానే ఉందండి. అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో జలచర. ఇది కూడా సాధారణంగానే ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉంటాయండి. అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి, కాదనట్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగి ఉంటారు. కానీ ఇక్కడ వశ్యకోటం సామాన్యంగానే ఉంది కాబట్టి
పెళ్ళైన తర్వాత కొన్నిసార్లు అమ్మాయి అభిప్రాయాలకు అబ్బాయి అంగీకరించలేకపోవచ్చు, అబ్బాయి అభిప్రాయాలకు అమ్మాయి అంగీకరించలేకపోవచ్చు. ఇది పద్దాకా జరగదండి. మధ్యలో ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. తారాకోటం కూడా వీరికి సాధారణంగానే ఉందండి. 3 పాయింట్లకు గాను 1.5 పాయింట్లు మాత్రమే మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండటమే కాకుండా ఫ్రెండ్స్గా కూడా ఉంటారు, అన్నిటినీ పంచుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన అమ్మాయి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు అబ్బాయి ఏమో అమ్మాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇద్దరూ కూడా ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. గ్రహమైత్రి కోటం చూసుకున్నట్లయితే ఇది కూడా అబోవ్ యావరేజ్గా ఉందండి. అంటే పూర్తి పాయింట్స్ రాలేదు. కాబట్టి వివాహం అయిన తర్వాత ఒకవేళ వీరిద్దరికీ కనుక వివాహం అయితే వీరి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. కానీ అప్పుడప్పుడు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులతోనూ అబ్బాయి తరపు కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గణకోటం చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా దేవగణంలో జన్మించిన వారే. కాబట్టి ఇది చాలా అనుకూలంగానే ఉంది. గణకోటం అనుకూలంగా ఉండటం వల్ల అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య కూడా నమ్మకం ఉంటుంది, ప్రేమను కలిగి ఉంటారు. అలాగే స్నేహపూర్వకమైన వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. రాశికోటం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. నాడీ కోటాన్ని చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఆదినాడే. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే నాడిలో జన్మించకూడదండి. అయితే వీరిద్దరూ జన్మించిన నక్షత్రాలను చూసుకున్నట్లయితే అశ్విని పునర్వసు నక్షత్రం కాబట్టి వీరిరువురికి మాత్రం ఏకనాడి దోషం అనేది వర్తించదు. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన అమ్మాయికి 36 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు మ్యాచ్ అయ్యాయి. అంటే 29.5 పాయింట్లు వచ్చాయి. అంటే 100%కి 82% అనుకూలంగా ఉంది. ఇది చాలా పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. 29.5 పాయింట్లు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. ఒకవేళ అమ్మాయే అశ్విని నక్షత్రంలో జన్మించి అబ్బాయి ఏమో కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు అనుకోండి, వారిద్దరికీ వివాహ పొంతన కుదురుతుందా లేదా అని ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో బ్రాహ్మణ వర్ణం, అమ్మాయిదేమో క్షత్రియ వర్ణం. వర్ణకోటం చాలా అనుకూలంగా ఉంది. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో జలచర, అమ్మాయిదేమో చతుష్పద. ఇది సాధారణంగా ఉందండి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇద్దరి మధ్య ఈ వశ్యకోటం సామాన్యంగా ఉండటం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారండి. తారాకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా ఉందండి, యావరేజ్గా ఉంది. కాబట్టి వీరి ఇరువురి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే అబ్బాయి ఏమో అమ్మాయి పైన డామినేట్ చేయడానికి ట్రై చేస్తాడు, అమ్మాయి ఏమో అబ్బాయి పైన డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ విషయంలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యోనికోటాన్ని కనుక చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో పిల్లి, అమ్మాయిదేమో గుర్రం. ఒకవేళ వీరిద్దరూ కనుక మ్యారేజ్ చేసుకున్నట్లయితే అమ్మాయిదే పై చేయిగా ఉంటుందండి. అంటే కాస్త డామినేషన్ అమ్మాయిదే ఉండే అవకాశాలు ఉంటాయి. మైత్రికూటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా సామాన్యంగా ఉందండి. గణకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది మాత్రం అద్భుతంగా ఉంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా దేవగణంలోనే జన్మించారు. రాశి చూసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య శత్రుత్వం లేదు. ఇది కూడా అనుకూలంగానే ఉంది. నాడీ చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరిది కూడా ఆదినాడే. ఇంతకుముందు చెప్పినట్లుగా అమ్మాయి అబ్బాయి ఇద్దరిది సేమ్ నాడి ఉండకూడదండి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇరువురు పునర్వసు నక్షత్రం, అశ్విని నక్షత్రంలో జన్మించారు కాబట్టి
ఈ జంటకు మాత్రం ఏకనాడి దోషం అనేది వర్తించదు. వీరిద్దరిది సేమ్ నాడి అయినా పర్వాలేదు. కాబట్టి మొత్తం చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 30.5 పాయింట్లు వచ్చాయి. అంటే చాలా మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన అబ్బాయికి, వీరిద్దరికీ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి. వీరిద్దరికీ వివాహం చక్కగా చేయవచ్చు. ఎటువంటి సందేహము అక్కర్లేదు. మీకు దీని గురించి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.